శ్రీ వెంకటేశ్వర స్వామి కథ. మనుష్యుల కోసం భూమిపైకి వచ్చిన మహావిష్ణువు, ఈ విశ్వాన్ని సృష్టించిన పరమాత్మ, మన జీవితాలను నడిపిస్తున్న ఆ దైవం మన కనిపించకపోయినా మన దగ్గరే ఉంటాడు. అయితే ఒక్కసారి ఆ దేవుడు స్వయంగా భూమిపైకి వచ్చి మనుష్యులతో కలిసి జీవించాడు. ఆయన ఎవరో తెలుసా? ఆయనే శ్రీ వెంకటేశ్వర స్వామి. భూమిపైకి రావడానికి కారణం, పూర్వకాలంలో ఒక్కసారి మహర్షి భృగు దేవతలలో ఎవరు గొప్పవారు అని పరీక్ష చెయ్యాలని అనుకున్నాడు. బ్రహ్మ శివుని దగ్గరకు వెళ్ళినా వారికి కోపం వచ్చింది. కాని మహావిష్ణువు దగ్గరకు వెళ్ళి ఆయన ఛాతీపై కాలిపోతన్నాడు. అయినా కూడా విష్ణువు కోపం చూపకుండా, మీ పాదాలకు నొప్పి వచ్చిందా మహర్షి అని అడిగాడు. అంతటి సహనాన్ని చూసి భృగు మహర్షి ఆయనని గొప్పవాడు అని నిర్ణయించాడు. లక్ష్మీదేవి కోపం. కాని ఈ సంఘటన చూసి లక్ష్మీదేవి బాధపడ్డారు. నా భర్తను అవమానించారు అని ఆమె వైకుంఠాన్ని. ఇది చూసి విష్ణువు కూడా భూమిపైకొచ్చాడు. తిరుమలలో నివాసం. భూమిపైకి వచ్చిన విష్ణువు తిరుమల పర్వతాలపై ఒక యాంథిల్లో నివసించాడు. ఆయనకు శ్రీనివాసుడు అనే పేరు వచ్చింది. గోవు పాల సంఘటన. ఒకరోజు ఒక గోవు ప్రతిరోజూ వెళ్ళి ఆ యాంథెల్ మీద పాలను పోస్తూ ఉండేది. ఆ విషయం గమనించిన కాపరి కోపంతో ఆ గోవుని కొట్టడానికి ప్రయత్నించాడు. కాని అప్పుడు శ్రీనివాసుడు బయటకు వచ్చి ఆ దెబ్బను తనపై తీసుకున్నాడు. ఇది చూసి మనుషులు ఆశ్చర్యపోయారు. పద్మావతి దేవితో ప్రేమ. కాలక్రమంలో శ్రీనివాసుడు పద్మావతి అనే రాజకుమారిని చూశాడు. ఆమెను చూసిన వెంటనే ఆయన మనసు ఆమెపై పడింది. అది దేవుని ప్రేమ, పవిత్రమైనది, సత్యమైనది. వారి వివాహం ఘనంగా జరిగింది. కుబేరుడి నుండి రుణం. వివాహానికి అంతటి వైభవాని కోసం శ్రీనివాసుడు కుబేరుడి వద్ద నుండి ధనం అప్పుగా తీసుకున్నాడు. ఈ అప్పు నేను కాలక్రమంలో తీర్చుతాను అని వాగ్దానం చేశాడు. ఇక్కడే ఉంది అసలు గాడ్ హ్యూమన్ కనెక్షన్. మనము తిరుమలకి వెళ్ళి హుండీలో డబ్బు వేస్తాం కదా, అది ఎందుకు? అది శ్రీనివాసుడు తీసుకున్న అప్పు తీర్చటానికి మనం సహాయం చేస్తున్నామన్న నమ్మకం. అంటే దేవుడు మనకోసం భూమిపైకి వచ్చాడు. ఇప్పుడు మనం ఆయనకు సహాయం చేస్తున్నాం. ఇది దేవుడు మనిషి మధ్య ఉన్న గొప్ప బంధం. స్టార్. మన జీవితంలో సందేశం. ఈ కథ మనకేం చెబుతుంది? దేవుడు ఎప్పుడూ మనతోనే ఉంటాడు. మన బాధలు ఆయనకు తెలుసు. మనం చేసే ప్రతి మంచి పని ఆయన